హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ గాయస్. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. క్లైమేట్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది. అసలు వాతావరణం అయితే ఎంత చల్లగా ఉందో. వీనికైతే స్కూల్ టైం అవుతుందని ఇడ్లీ అయితే పెట్టేసాను. ఇడ్లీ కూడా అయిపోయింది. అలాగే ఇడ్లీలో నంచుకోవడానికి పల్లి చట్నీ. కెవిన్ అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్. రాజ్ కుమార్ అయితే ఇప్పుడే లేచాడు. వీళ్ళిద్దరితో నాకు ఏదో పోరాటం చేస్తున్నట్టుండిద్ది. పొద్దున్నే లేచి వీడిని రెడీ చేయాలి, వీడి వెళ్ళిపోయిన తర్వాత వీడిని రెడీ చేయాలి చిన్నోడిని. అసలు ఇద్దరు ఏం కొట్టుకుంటారంటే, నేను వీడియోస్ కానీ ఏం పోస్ట్ చేయను. వీళ్ళిద్దరికి మామూలుగా కొట్టుకోరు. ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే. గుడ్ మార్నింగ్ చెప్పు రాజుకం. మమ్మీ పేరేంటి? నా పేరేంటి? రాజేశ్వరి. డాడీ పేరు? నీ పేరు? అన్నయ్య పేరు? అది మా పిల్లడితో ఇలా ఉంటుంది అనమాట. ఈ డే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టిఫిన్ చేద్దాం. నేను లాలీపాప్లు వద్దని చెప్పేసి అంటే మాత్రం విండో ఏడుతాడు కావాలని. ఇప్పుడేమో అసలు మాట కూడా రావట్లా నోట్లో నుంచి. లాలీపాప్ అచ్చిత ఎందుకు కొనిచ్చిద్ది? ఒకసారి కొనిచ్చింది, పద్దాకుడు కొనిచ్చిద్దా లాలీపాప్ అచ్చిత? మీ స్కూల్లో ఏం చెప్తావా ఫ్రెండ్స్కి? యూట్యూబ్లో మన ఫ్రెండ్స్కి చెప్తావా? చెప్పవా? ఈరోజు అయితే మా డే ఇలా స్టార్ట్ అయింది మా పిల్లలతో. హస్బెండ్ లేకుండా ఇంట్లో ఒక్కదాన్నే వీళ్ళని పెట్టుకొని, వీళ్ళని చూసుకుంటూ, వీళ్ళని స్కూల్కి పంపించుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, అలాగే నా కాళ్ళ నొప్పితో నేను ఎంత అల్లాడిపోతున్నానో తెలుసా ఫ్రెండ్స్. నిజంగా ఎలానా తమ్ముడిని కూర్చోబెట్టుకున్నావు, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదని చెప్పేసి కెవిన్ అయితే అలిగాడనమాట. ఇంకా దగ్గరికి తీసుకోగానే నవ్వుతా ఉన్నాడు. కెవిన్ కోసం ప్రేయర్ చేసి అయితే స్కూల్కి అయితే పంపిస్తాను. నేను ప్రతిసారి స్కూల్కి పంపించే ప్రతిసారి మాత్రం ప్రేయర్ అయితే కంపల్సరీగా చేస్తాను. కెవిన్కి మీరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. కెవిన్కి ఇడ్లీ వేసిస్తే వద్దంట, నేనే పెట్టాలంట. సర్లే అని చెప్పి నేనే పెడుతున్నాను. ఎలా ఉంది? కొద్దిగా కాలుతుంది, వేడివేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే. మళ్ళీ వాళ్ళు ఎప్పుడో 12:30కి ఇంటికి వస్తాడు. అది కూడా ఆటోలో దింపుకుంటూ రావాలి కాబట్టి 1 గంట అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే 3 ఇడ్లీ వేసి పెడుతున్నాను కెవిన్కి అయితే. మెల్లగా దీని ఇడ్లీ కాలుతుంది కొంచెం. నాకైతే కొద్దిగా బాధ ఉండిద్ది, ఎందుకనంటే ఆడపిల్లలు లేరని. రాజకుమార్కి అయితే అప్పుడప్పుడు రాజకుమార్ మీద ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేనైతే. ఎలా ఉన్నావు? బాగున్నావు కదా? నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఇద్దరు మగ పిల్లలు పుట్టేసారు కదా. కెవిన్ రాజకుమార్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నేనైతే బ్రష్ చేసి ఇడ్లీ వేసుకొని అయితే తింటున్నాను. హెల్త్కి ఇడ్లీ అయితే చాలా మంచిది. మార్నింగే నూనె వస్తువులు కాకుండా ఇలాంటి ఇడ్లీ వేసుకొని స్మూత్గా అలా తింటే ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. స్కూల్ నుంచి అయితే వచ్చారు, రాగానే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్లో గురుగులు వేసి, ఇదంట గన్ను అంట, అవన్నీ గురుగులు వేసి అక్కడే ఉంచి ఆడుకుంటున్నారు. అన్నం పెడతానంటే అన్నం వద్దండి. ఈరోజు మా లంచ్లోకి నిన్న వండిన వరికిళ్ళ కూర ఉంది, అలాగే వైట్ రైస్, టమాటా పచ్చడి. ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే ఇవి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేయాలి. బాయ్ గాయస్. నేనైతే నిన్న అన్నం తిన్న అంట్లు, మార్నింగ్ టిఫిన్ అంట్లు అన్నీ కడిగేసి బయట ఇదంతా వరండా అంతా ఊడ్చేసాను. పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పి చూస్తే నిద్రపోతున్నారు ఫ్రెండ్స్ ఇద్దరైతే. అది కూడా నేల మీద పడుకున్నారు. ఇల్లేంటి నిశ్శబ్దంగా ఉందని చెప్పేసి నేను అనుకుంటే, మా పిల్లలు అయితే నేను అంట్లు కడిగి వాకిలి అదంతా ఊడ్చేలోపు నేల మీద అయితే పడుకున్నారు. సాప కూడా వేసుకోవాలా ఆడి నేను ఇంక గురుగులన్నీ అవి ఎత్తేసేసి నేనైతే బయట ఊడ్చేసాను. క్లైమేట్ అయితే ఈరోజు ఇలా ఉంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. మళ్ళీ ఈరోజు కూడా వర్షం పడిద్దో ఏమో.
హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నాకు ఏం చెప్పారంటే కాలు అయితే బాగా వాసింది, కాలు నడవనీకోకుండా జాగ్రత్తగా 3 పూటలు అయితే వేడి నీళ్ళతో కాపు అయితే పెట్టమని చెప్పారు. వేడి నీళ్ళు అయితే మనకు కాళ్ళకు ఎంత వేడైతే సరిపోతుందో అంత వేడి నీళ్ళనైతే తీసుకోవాలి. కాలైతే ఈ గిలక చుట్టూరు ఇటు సైడ్ అయితే గ్రీన్గా వచ్చేసింది. ఇదంతా నొప్పి అయితే తట్టుకోలేకపోతున్నా. నేనైతే ఇలా చేస్తే ఉపశమనంగా ఉండిద్దంట, ప్లస్ తగ్గిద్దంట. మీలో ఎంతమందికి తెలుసు? ఇలా వేడి నీళ్ళు ఒకసారి మీకు వేడి నీళ్ళు కాలితే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. నాకైతే ఫుల్గా వేడి నీళ్ళు అయితే కాలుతున్నాయి. నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళు నాకు ఒక సొల్యూషన్ అయితే చెప్పారు. ఇలా వేడి నీళ్ళు అయితే కాసుకొని ఒక గిన్నెలో మన కాళ్ళు సరిపోయేంత వరకు ఏ కాలు అయితే నొప్పిగా ఉందో ఆ కాలు లేదా 2 కాళ్ళు పెట్టుకున్నా పర్లేదంట. 2 కాళ్ళు అయితే వేడి నీళ్ళల్లో అయితే పెట్టేసుకోవాలి. అది కూడా మనకి వేడి చూసుకొని అయితే పెట్టుకోండి. నాకైతే ఒక కాలే కాబట్టి నేనైతే ఒక కాలే పెట్టుకున్నా. అసలు నొప్పి తట్టుకోలేనంత నొప్పి అయితే వస్తుంది ఫ్రెండ్స్. అసలు తట్టుకోలేకపోతున్నా. ఇదిగో ఇక్కడ ఇదంతా వాసింది. ఈరోజు అయితే మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి బయట కొనుక్కొచ్చిన సాంబార్, నేను ఇంట్లో చేసిన వైట్ రైస్. ఉత్త సాంబార్ అయితే ఎక్కదు కాబట్టి టమాటా పచ్చడి. ఏమున్నా లేకపోయినా పల్లెటూరి వాళ్ళకి పచ్చళ్ళు ఉంటే సరిపోతుంది. నేనైతే సాంబార్ వేసుకొని కొద్దిగా అంత పచ్చడి అయితే వేసుకున్నా. ఇప్పుడైతే ఫుల్గా లాగిచ్చేసేయాలి ఫ్రెండ్స్. ఆకలి అయితే దంచి కొడుతుంది. భోజనం తినడం అయితే అయిపోయింది. కూసేపు ఊరికే అలా బయటికి తిరుగుదామా అని చెప్పేసి వరండాలో అయితే కూసేపు అయితే నేను వాకింగ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చా. కానీ క్లైమేట్ అయితే అసలు ఫుల్గా చల్లగా ఉంది. ఈ ఫుల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. బాయ్ గైస్, గుడ్ నైట్.